మదర్ చారిటబుల్ ట్రస్ట్ 11వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకటరావు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు చీరలు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం, కాంపిటేటివ్ ఎగ్జామ్ కి లైబ్రరీని ఏర్పాటు చేయడం, సత్యం గంగరాజు సేవలు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుపేదలకు వృద్ధులకు 250 చీరలు పంపిణీ చేశారు. మదర్ ట్రస్ట్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులు పేదల పెన్నిధి, అనేక మందికి ఉపాధి ప్రదాత, లక్షలాది ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించి గొప్ప సామాజికవేత్తగా వెలుగొందినటువంటి మహనీయులు గౌరవనీయులు శ్రీ చొక్కాకుల వెంకటరావు గారికి ప్రత్యేకంగా శిరస్సు వహించి పాదాలను తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం సందర్భంగా. అదేవిధంగా కృషులవుతారు అనేటువంటి సామెతను 100కి 100 పాళ్ళు రుజువు చేసి ఉమ్మడి విశాఖ జిల్లాలో గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచి అనేక మందికి దారి చూపించినటువంటి గొప్ప వ్యక్తి, ఆపద్బాంధంగా ఉన్నటువంటి మహనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ బర్నికాన సాయినాథరావు గారికి ప్రత్యేకంగా ఆయన యొక్క పాదములకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సత్వరం మేజర్ పంచాయతీ ప్రథమ పౌరులు పేదవాడు అయినప్పటికీ కూడా అనేక సేవా కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక చీరల పంపిణీ కాదు, అలాగే కోవిడ్ టైంలో కూడా భారతదేశంలో చాలా మంది మంచి వాళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అమ్మోని చచ్చిపోయినా పర్వాలేదు, ఎవరైతే పేదవాళ్ళు కానీ ఎవరైతే అన్నం లేని వాళ్ళకి మనం అన్నం ప్రసాదించాలి. వారికి సహకరించినటువంటి వాళ్ళ బృందానికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన గ్రంథాలయాన్ని అవుతా ఉన్నదో దాన్ని మీరు మీ ట్రస్ట్ ద్వారా ఇప్పించండి అని చెప్పేసి నాకు ఆ రోజు కోరినప్పుడు ఎప్పుడు కూడా ట్రస్ట్ ను ముందుకు నడిపించడానికి మా సహాయ సహకారాలు ఎప్పుడు మెండుగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం తన తల్లి చనిపోయినప్పుడు ఆలోచనలో కొంతమంది పెద్దలతో ఆలోచన చేసి కొంతమంది సహాయం తీసుకొని చిన్నగా ప్రారంభించినటువంటి ఆ రోజు ఒక 100 చీరలతో తన మదర్ యొక్క పెద్ద కర్మ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సబ్బవరం మండలంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక లైబ్రరీ పిల్లలను చదువుకోవటానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి మహిళల యొక్క అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి సత్య గంగరాజు గారు.